दुर्जनः परिहर्तव्यो विद्यया अलङ्कृतो अपि सन् मणिना भूषितः सर्पः किमसौ न भयङ्करः. విద్య చేత అలంకరింపబడినప్పటికీ దుర్జనుడిని ఆహ్, ఆహ్, దూరంగానే ఉంచాలి. ఎ ఎలాగైతే మణితో భూషితమైన సర్పము కూడా భయంకరంగానే ఉంటుంది కదా! తుల్యాస్య ప్రయత్నం సవర్ణం అనే దాంట్లో చూస్తున్నాము. తుల్య హాస్య ప్రయత్నం. హాస్యము అంటే ముఖంలోని ఉత్పత్తి స్థానం, ప్రయత్నము అని అంటే ఆభ్యంతర ప్రయత్నం అంటే ఉచ్చారణ కోసం లోపల జరిగే ప్రయత్నం. ఈ రెండు తుల్యమైతే, ఈ రెండు సమానంగా ఉంటే, అలా ఉండే ఏ రెండు అక్షరాలనైనా, ఏ రెండు వర్ణాలనైనా సవర్ణాలు అంటాము. ఇది ఈ సూత్రానికి సారాంశం. ఇప్పుడు ఇది తెలిసినప్పుడు మనకి ఏమేం తెలియాలి? రెండు విషయాలు సమానమైనప్పుడు ఉన్నాం. ఒక విషయం ఉత్పత్తి స్థానం, రెండో విషయం ప్రయత్నం. ఇప్పుడు మనకి ఏం తెలియాలి? ఉత్పత్తి స్థానం ఏ వర్ణానికి ఏది ఉత్పత్తి స్థానమో సమానంగా ఉందా లేదా చూడాలంటే ముందే తెలియాలిగా. అంచేత ఉత్పత్తి స్థానాలు ఏ వర్ణానికి ఏమిటి అనేది తెలియాలి. తర్వాత ప్రయత్నం, ఆభ్యంతర ప్రయత్నం అనేది ఏ వర్ణానికి ఏమంటారు అది తెలియాలి. ఇవి తెలిస్తే మనం దాని తుల్యత్వాన్ని మనం పరిగణించి అవి సవర్ణాలా కాదా అనే విషయాన్ని తెలుసుకోగలుగుతాం. కనుక ఇక్కడ ముందు ఉత్పత్తి స్థానం గురించి మనం చెప్పారు అన్నమాట. ఈ చెప్పడంలో నిన్న మనం కొన్ని చూసాము. అకుహ విసర్జనీయానాం కంఠః అంటే ముఖంలో ఉండే భాగాల్లో ఒకటైన కంఠంలో నుంచి ఉచ్చారణ పొందేటటువంటి వర్ణాలు ఆ, కవర్గ, హ, విసర్గ ఇవి. అలాగే ఇచు యశానాం తాలు అంటే ఇచు యశానాం తాలు అంటే ఈ వర్ణం, చవర్గ, యా, ష ఇవి తాలువులు అనేది వాటికి ఉత్పత్తి స్థానం. అలాగే ఋటు రసాణం మూర్ధన్యము అనేటటువంటి మూర్ధము అనేది దేనికి ఉత్పత్తి స్థానం అని అంటే రుకారం, రుకారం, తర్వాత టవర్గ, రా అండ్ షా అనే వర్ణాలు. తర్వాత అలాగే లృతులసానాం దంతాహ అంటే అలు, టవర్గ, లా, సా వీటికి దంతాలు ఉత్పత్తి స్థానాలు. ఉత్పత్తి స్థానము అని అంటే ఉచ్చారణకై మన నాలిక ఈ నోట్లో ఉన్న ఏ భాగాన్ని తాకితే ఆ ఉచ్చారణ ఉత్పత్తి అవుతుందో దాన్ని ఉత్పత్తి స్థానం అంటుంది. అలాగే ఉపూపధ్మనీయానాం ఔష్ఠౌ అంటే ఇక్కడ ఉప్పు ఉపధ్మనీయానాం అని చెప్పుకున్నాం మనం. ఉ అనే వర్ణం, పు అంటే పవర్గా, ఉపధ్మనీయము అంటే పా ముందు వచ్చేటటువంటి అర్ధ విసర్గ. అంతఃపురము ఆ పా కింద అంతఃపురంలో పా ముందు వచ్చే ఇది అర్ధ విసర్గ వస్తుంది. పూర్తి విసర్గ పెట్టం. అర్ధ విసర్గని ఎలా రాస్తారో తెలుసుగా మీకు. ఒక యు పైకి ఒక యు కిందకి రాస్తాం. విసర్గని 2 సున్నలు పెడతాం. అనుస్వారం పూర్ణానుస్వారాన్ని ఒక సున్న పెడతాం. అంటే ఆ పక్కన సున్న పెడితే అమ్మ అంటాం. ఆ పక్కనే 2 చిన్న సున్నలు పైనోటి కిందోటి పెడితే అహ అంటాం. దాన్ని విసర్గ అంటాం. అర్ధ విసర్గని మనం ఒక యూని పైకి ఇంకొక యూని కిందకి 2 పైన కింద రాస్తే దాన్ని అర్ధ విసర్గ అంటాము. అర్ధ విసర్గలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఉపధ్మానీయము, ఇంకొకటి జిహ్వామూలీయము అని. ఈ ఉపధ్మానీయము అనేటటువంటి అర్ధ విసర్గ పా ముందు వస్తుంది. పా అనే వర్ణం ఉపయోగించినప్పుడు దాని ముందు వస్తుంది. దాని ప్రత్యేకత ఏమిటి అంటే అక్కడ ఉచ్చారణ ఎలా ఉండాలి అని తెలియడమే. అంతఃపురము అని అక్కడ మీకు విసర్గలాగా అనిపించిన అంతఃపురము అని అంతఃపురము ఇందులో ఏమీ లేదు. చూసారో లేదో మీరు. మనకి ఉచ్చారణలో ఉండే సౌలభ్యం ఉంటుంది అక్కడ. దాన్ని బట్టే భాషలో వచ్చింది. దాన్ని వీళ్ళు గ్రామర్గా సూత్రంగా రాశారు. అలాగే వీటికి ఓష్ఠాలు అంటే పెదాలు, వీటికి స్థానాలు. ఊకి, పవర్గకి, ఉపధ్మనీయానికి పెదాలు స్థానాలు. తర్వాత నిమంగణనానం మనకి అనునాసికమైనటువంటి మాటలు ఇవన్నీ. ఇవి అనునాసికాలని మనకు తెలుసు. అంటే కవర్గ నుంచి చివరి వరకు పావర్గ వరకు ఉండే 5 వర్గాల్లోనూ 5 అక్షరంలో ముక్కుతో వచ్చే ధ్వని కూడా కలుస్తుంది. ఈ 5 కూడా ఇక్కడ వేరు స్థానాలు చెప్పినప్పుడు వాటిల్లో వాటి ఉత్పత్తి స్థానం చెప్పేశాం. ఉదాహరణకి ఇక్కడ కవర్గ అన్నప్పుడు ఆ కంఠంలోనే ఇన్యా కూడా వస్తుంది. కవర్గలోనే ఇన్యా ఉంది కనుక ఇన్యాకి కూడా ఉత్పత్తి స్థానం కంఠమే అవుతుంది. కానీ ఇన్యా అన్నప్పుడు చూసారో లేదో ముక్కు కొంచెం అందులో ధ్వనిస్తుంది. ముక్కు నుంచి వచ్చే ధ్వని కొంత కలుస్తుంది కనుక ఇక్కడ ఈ 5 అక్షరాలకి 5 వర్గాల్లో చివరుండే 5వ అక్షరమైనటువంటి వాటినింటికి
వాటి ఉత్పత్తి స్థానంతో పాటు, అందుకని చా అని వాడాడు, నాసిక ముక్కు కూడా కలుస్తుంది. అలాగే ఏదైతో కంఠ తాలు, ఏత్ ఐత్ అంటే ఏకారం ఐకారం, ఈ రెండింటికి కూడా కంఠతాలు అంటే దీని ఉత్పత్తి స్థానం ఒక చోట నుంచి జరగదు, కంఠం నుంచి తాలు నుంచి, ఈ రెండు కలిపి ఇక్కడ ఏ ఐ అనేటటువంటి వస్తాయి. అలాగే ఓ దౌతో కంఠోష్టం అంటే ఓ అనేది ఔ అనేది ఇది కంఠము ఓష్టము అంటే కంఠము కలుస్తుంది, పెదాలు కలుస్తాయి. ఈ రెండు స్థానాల నుంచి సంయుక్తంగా ఉత్పత్తి అయ్యేటటువంటి ఉచ్చారణ ఓకి ఔకి ఉంటుంది. కదా వకారస్య దంతోష్టం. చూడండి, వా అన్నాం అనుకోండి మీకు తెలిసిపోతుంది. వా అన్నప్పుడు మన దంతాలు వెళ్ళి పెదవికి తగులుతాయి, పై దంతాల వరుస కింద పెదవికి తగిలితే వా అని వస్తుంది. అంచేత దీన్ని ఇక్కడ ఇక్కడ రెండు కలుస్తున్నాయి. ఏమిటవి? దంతాలు ఒకటిని, పెదాలు ఒకటిని. అందుకని దీన్ని మనం వకారస్య దంత ఓష్టం అని చెప్పాము. తర్వాత జిహ్వామూలీయస్య జిహ్వామూలం. జిహ్వమూలం అంటే కంఠంలో లోపల, కంఠంలో అత్యంత లోపలికి నాలిక ఎక్కడ ప్రారంభమైందో ఆ స్థానం నుంచి జిహ్వ అంటాం చూడండి. అంటే గొంతుకి అత్యంత అడుగు భాగం నుంచి వస్తుంది అహ్. అది దానికి కూడా అంతఃకరణము అన్నాం. అంతఃకరణము ఎక్కడి నుంచి వస్తుందండి? అది ఆ స్థానాన్ని మనం జిహ్వమూలము అని అన్నాము దాన్ని. తర్వాత నాసిక అనుస్వారస్య. తర్వాత అనుస్వారము అని అంటే మీకు అమ్మ అని అంటాం కదండి. అంచేత ఆ పక్కన ఉండే సున్నా లాంటిది ఏదైతే ఉందో దాన్ని అనుస్వారము అని అంటాము. దీనికి కూడా అనుస్వారానికి ఉత్పత్తి స్థానం ముక్కు అవుతుంది. ఇవి వర్ణమాలలో ఉండే వేరు వేరు వర్ణాలకి ఇవి ఉత్పత్తి స్థానాలు, ఇతి స్థానాన్ని అని చెప్పారు. కనుక ఇప్పుడు మనం వాటి సమానత్వాన్ని చూడాలంటే ఒకటి ఉత్పత్తి స్థానాలు, ఏ వర్ణం ఏ స్థానంలో ఉత్పత్తి అవుతుంది అనేది తెలుసుకున్నాం. రెండోది ఏ స్థానానికి ఏ వర్ణానికి ఏది ప్రయత్నము అనేది తెలియాలి. ఏ వర్ణానికి ఏది ప్రయత్నము అని తెలిసే ముందు ఈ ప్రయత్నము అనేది పక్కన ఉంటుంది, యత్నము రెండు ఒకటే కదా. ఈ యత్నము అనే దాన్ని రెండు రకాలుగా చెప్పారు. యత్నో ద్విధ, యత్నాన్ని రెండు రకాలుగా చెప్పారు. అదేమిటి? ఆభ్యంతరో బాహ్యశ్చ. ఆభ్యంతర బాహ్య చ. ఆభ్యంతరము బాహ్యము అని రెండు విధాలు. తర్వాత ఆద్యశ్చతుర్థ, ఆద్య చతుర్థ. ఆద్యం ఏమిటంటే ఆభ్యంతరము అంటే దీని అందుకని ప్రయత్నము అంటాం. ముఖ్యమైనటువంటి ప్రయత్నం ఇది లోపల జరిగేటటువంటి ప్రయత్నము. ఆభ్యంతరము అంటే కూడా లోపల అని అర్థం. లోపల జరిగేటటువంటి ప్రయత్నము ఇది. ఈ ఆద్య అంటే ఆభ్యంతరం అనేది చతుర్థ, 4 విధాలుగా చెప్పారు. ఆభ్యంతర ప్రయత్నం అనేది 4 రకాలు. అంటే ప్రతివర్ణ ఉచ్చారణకి జరిగే ఆభ్యంతర ప్రయత్నం ఈ 4 విధాల్లో ఏదో ఒక విధంగా ఉంటుంది. మీలో ఎవరైనా పాత వ్యాకరణం పుస్తకాలు చూస్తూ ఉండే కనుక ఇవి 5 విధాలు అని రాసి ఉంటుంది. తర్వాత మనకి దాన్ని ఏం చేశారంటే కుదించేశారు, ఒక విధానాన్ని తీసేశారు, తీసి 4 చెప్పారు. ఈ ఆభ్యంతర ప్రయత్నం అనేది 4 విధాలుగానే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము, చదువుకుంటున్నాము. ప్రస్తుతం అందరూ కూడా పరిగణిస్తున్నారు ఈ 4 విధానాలనే కనుక. అంటే ప్రతి వర్ణానికి ఈ 4గింటిలో ఏదో ఒకటి ప్రయత్నం అయ్యి ఉంటుంది. అది ఆభ్యంతర ప్రయత్నం అయ్యి ఉంటుంది. ఈ 4 ఏమిటంటే స్పృష్టే షత్ స్పృష్ట వివృత సంవృత భేదాత్. అంటే స్పృష్టము, తర్వాత ఈషత్ స్పృష్టము, స్పృష్ట ప్లస్ ఈషత్ స్పృష్ట, అది స్పృష్టే సత్ స్పృష్ట, వివృతము, సంవృతము 4 రకాలు చెప్పారు. ఇది ఈ 5 అని చెప్పినప్పుడు ఏముండేదంటే స్పృష్టము, ఈషత్ స్పృష్టము, వివృతము, ఈషద్ వివృతము అని ఒకటి ఉండేది ఒరిజినల్ గా. అది ఇప్పుడు చెప్పుకోవటం లేదు, అది మీకు అవసరం లేదు. అంటే మీరు ఎవరైనా పాత గ్రామర్ చూస్తే 5 ఉంది కదా అంటారేమోనని నేను మీకు కొంచెం అనుమానం లేకుండా చెప్పాను. సో స్పృష్టము, ఈషత్ స్పృష్టము, వివృతము, సంవృతము ఈ 4గింటిని ఆభ్యంతర ప్రయత్నాలుగా పేర్కొన్నారు. ప్రతి వర్ణానికి ఈ 4గింటిలో ఏదో ఒకటి ఉంటుంది. తత్ర స్పృష్టం ప్రయత్నం స్పర్శానాం. అంటే స్పర్శలు అంటే మనం ఈ వర్ణమాలలో ఉండే అక్షరాలకి కొన్ని సంజ్ఞలు ఇచ్చారు. ఇవి ఏమిటి అనేది మనం తర్వాత సూత్రంలో చూస్తాం కనుక ప్రస్తుతానికి
స్పర్శలు అంటే మీకు ఉదాహరణగా చెప్తున్నాను. మనకి 5 వర్గాలు ఉన్నాయి. ఖచ్చిత తత్వ వర్గాలు. 5 వర్గాల్లోనూ ఒక్కొక్క వర్గంలో 5 చొప్పున 25 వర్ణాలు ఉన్నాయి. ఈ 25 వర్ణాలని స్పర్శలు అని అంటాం. అవి ఏమిటి అనేది మనం మిగతా సంజ్ఞలు కూడా అంటే మిగతా ఏ ఏ వర్ణాలకి ఏమైనా పేర్లు పెట్టారా, ఎటువంటి పేర్లు పెట్టారో తర్వాత డీటెయిల్ చదువుతాము. ఉదాహరణకి చెప్పాను. అంచేత స్పర్శాక్షరాలు అని ఇప్పుడు చదువుకుందాము. స్పర్శలు అంటే మీకు ఉదాహరణగా 25 అక్షరాలు అని కూడా మీకు అర్థమయ్యేటందుకు చెప్పాను. ఈ స్పర్శలు అనే వాటికి ప్రయత్నం, ఆభ్యంతర ప్రయత్నం ఏమిటి అంటే స్పృష్టం అన్నారు. అంటే మీరు ఒక కా పలికారు అంటే ఈ కా అనేటటువంటి ఉచ్చారణ చేయడానికి మీరు చేస్తున్న అభ్యంతర ప్రయత్నం ఏమిటి అంటే స్పృష్టం. ఇది అలాగే ఈషత్ స్పృష్టం అంతస్థానాం. అంతస్థానాం అనేది షష్ఠి బహువచనం. అంతస్థాలకు ఈషత్ స్పృష్టం అనేది ఆభ్యంతర ప్రయత్నం. అంతస్థాలు అంటే యా, రా, ల, వ ఈ 4 అక్షరాలని అంతస్థాలు అంటాం. తర్వాత చూద్దాం మనం. తర్వాత వివృతం ఊష్మాణం స్వరాణం చ. వివృతం అనే ప్రయత్నం ఊష్మణ ఊష్మాలు అంటే ఏమిటంటే శేష సాహాలను ఊష్మలు అంటాం మనం. అంచేత ఈ ఊష్మలకి తర్వాత స్వరాలకి కూడా స్వరాలు అంటే అచ్చులు అని గుర్తుపెట్టుకోండి. స్వరాలు అనేటప్పటికి అనేది అచ్చులు అనే దానికి పూర్వాశ్రమ నామం అన్నమాట. అది పాణిని గారు వచ్చిన తర్వాత మనం స్వరాలు అనే శబ్దాన్ని ఇంచుమించుగా వదిలిపెట్టేసి అచ్చులు అనడంలోకి వచ్చేసాం. అచ్చు అనేది ప్రత్యాహారం. అచ్చు ప్రత్యాహారంలో ఏ వర్ణాలు అయితే ఉన్నాయో వాటినే స్వరాలు అని మూలంలో చెప్పబడి ఉన్నాయి అన్నమాట. ఊష్మలకి అచ్చులకి వీటికి ఆభ్యంతర ప్రయత్నం వివృతము అని చెప్తారు. తర్వాత హ్రస్వస్యావర్ణస్య ప్రయోగే సంవృతం. మనం ప్రక్రియ ప్రయోగము అంటాం. ప్రక్రియ అంటే ఉత్పత్తి సమయం, ప్రయోగము అంటే ఫైనల్ గా ఉచ్చరిస్తున్నటువంటి సమయం. ఈ 2 సమయాలు ఉంటాయి. ఇక్కడ ఈ ప్రయత్నం మనం చేసే ప్రయత్నాన్ని ఈ 2 సమయాల్లోనూ ఒక్క హ్రస్వ అవర్ణానికి వేరువేరుగా చెప్పారు. ప్రయత్నం అంటే ప్రక్రియ ఉన్నప్పుడు ఆ వివృతము. ఇక్కడ చూడండి, ఇక్కడ వివృతం ఊష్మణం స్వరాణం చ. అచ్చులన్నింటికి వివృతం ప్రయత్నము అన్నారు. హ్రస్వ అకారం కూడా అచ్చే కదా, అంటే దానికి కూడా ప్రయత్నం వివృతమే కదా. ఇక్కడ ఈ ప్రయత్నాన్ని 2 భాగాలు చేస్తే ఒక భాగం ప్రక్రియా భాగం అయితే మరొక భాగం ప్రయోగ భాగం అనుకుంటే ఈ హ్రస్వ అకారం మాత్రం ప్రక్రియా సమయంలో అది వివృతమే. అన్ని మిగతా అచ్చుల్లాగానే వివృతం ఉష్మణం స్వరాణాంచ అన్నదాని ప్రకారంగా దానికి ప్రక్రియ భాగంలో హ్రస్వ అకారానికి కూడా ప్రయత్నం వివృతమే. కానీ దాన్ని ఆఖరుగా ప్రయోగం చేసేటప్పుడు, పలికేటప్పుడు, అది ప్రయోగించేటప్పుడు అప్పుడు మాత్రం వచ్చే ప్రయత్నాన్ని సంవృతము అని అన్నారు. ప్రక్రియ దశాయాంతు వివృతమేవా అంటే హ్రస్వకారానికి కూడా ప్రక్రియా సమయంలో, ప్రక్రియా దశలో దాని ప్రయత్నం కూడా వివృతమే. ఇది ఇక్కడ ఎలాగో కవర్ అయింది. వివృతం ఉష్మణం స్వరాణాంచ అనే సూత్రంలో అది కవర్ అయింది. తర్వాత ఏతచ్చ సూత్రకారేణ జ్ఞాపితం. ఈ సూత్రకారుడు ఈ విధంగా ఏతచ్చ వీటన్నింటికీ కూడా ఉత్పత్తి స్థానాలు ఏమిటి, వాటిని ఉచ్చరించడానికి చేసే అభ్యంతర ప్రయత్నం ఏమిటి అనేటటువంటిది ఇందులో చెప్పారు. ఇంకా మనం ఇంకా ఇప్పుడు ఆభ్యంతర ప్రయత్నం వరకు మనం చూసాము. ఇవన్నీ నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేశాను. మీకు నోట్స్ పెడతాను, అప్పుడు మీరు చదువుకుంటే అర్థమైపోతుంది. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏమొస్తుందంటే ఇది కొంచెం అర్థం చేసుకోండి. పాణిని పుస్తకం మొత్తానికి ఆఖరి సూత్రం. పాణిని పుస్తకంలో ఎన్ని పదాలు ఉన్నాయండి? మొత్తం ఎన్ని అధ్యాయాలు? 8 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 4-5 పాదాలు ఉన్నాయి. అంటే మొత్తం 32 పాదాలు ఉన్నాయి. పుస్తకానికి ఆఖరి సూత్రం ఏమిటి అంటే అ ఆ అనేది ఇది సూత్రం. ఇది కూడా మీరు చదువుకోవాలి. ఈ వివృతం ఏమిటి, సంవృతం ఏమిటి, ఈ 2 దశలు ఏమిటి, ఇది ఎక్కడ ఉపయోగిస్తుంది, ఎలా ఉపయోగిస్తుంది అనేది చెప్పడానికి ఒక ప్రత్యేకమైన సూత్రం రాశారు. దీని పేరు 2 పొట్టి ఆలే, 2 హ్రస్వ ఆలే. ఇది వివృతం అనూద్య సంవృతో అనేన విధీయతే. అంటే ఈ మొదటి ఆని మీరు ఇదొక వర్ణము, ఇదొక వర్ణములో కనిపిస్తున్నాయి కదా. ఆ అంటే అని కాదు.
ఈ ఆ అనేది ఒక శబ్దం, ఒక పదం కింద తీసుకోవాలి. ఈ ఆ అనేది ఒక పదం, ఇది ఒక పదం కింద తీసుకోవాలి. ఈ రెండు ఆలు, రెండు ఆ అక్షరాలు కాదవి, రెండు ఆ పదాలు. పదాలు అంటే పదం అని ఎప్పుడు అంటామన్నమాట? ఈ అక్షరానికి అంటే ప్రాతిపదికం, అది మూలాక్షరం. ఈ అక్షరానికి ఒక ప్రత్యయం కలిస్తే దానిని మనం పదము అని అంటాం. ఇప్పుడు దీన్ని పదము అంటే దీనికి ఎంత ఒక ప్రత్యయం ఉండాలిగా, దీనికి చివర ఒక ప్రత్యయం ఉంది కానీ లోపించింది. అంచేత దీన్ని లుప్త ప్రత్యయం అని అంటాం ఈ పదాన్ని. ఏం ప్రత్యయం లోపించింది అని అంటే ఇక్కడ షష్ఠీ విభక్తి ప్రత్యయం లోపించింది. ఈ ఆ అంటే అర్థం అస్య, అంటే అకారం యొక్క అని అర్థం ఇక్కడ ఉంది. ఈ ఆలో అస్య, దీన్ని లుప్త షష్ఠ్యంతము అని అంటాం. దీన్ని లుప్త షష్ఠీ విభక్తి ప్రత్యయ పదము ఈ ఆ అనేది. అలాగే రెండోది ఆ అని ఉంది ఇక్కడ. ఈ ఆ ఏమిటంటే ఇక్కడ కూడా విభక్తి ప్రత్యయం లోపించింది. ఇక్కడేం విభక్తి ప్రత్యయం లోపించింది? ప్రథమ ఏకవచనం. అదేమిటి? మనకి దానికి మనకి ప్రత్యయం ఏం చెప్తా ఉండే దానికి స్వౌజసమౌ సు అనేది చెప్తాం. ఇక్కడ సు అనే ప్రత్యయం, సు అనే ప్రత్యయం మీకు తెలుసు, ససజు షోరుహు అనే సూత్రం వల్ల సకారం విసర్గగా మారి అహా అవుతుందన్నమాట. ఇది ఇక్కడ అహా అనేది ఇక్కడ ఇది సు అనే ప్రత్యయం ఇక్కడ ఉంది, అంటే ప్రథమా ప్రత్యయం ఇక్కడ ఉంది, షష్ఠీ ప్రత్యయం ఇక్కడ ఉంది. అంచేత ఇది లుప్త షష్ఠీ ప్రత్యయ పదము ఈ ఆ, లుప్త ప్రథమా ప్రత్యయ శబ్దము ఈ ఆ, అంటే అస్య అహా అని దీనికి అర్థం అన్నమాట. ఈ అస్య అహ అంటే అర్థం, ఈ మొదటి ఆ అస్య అన్నామే అంటే ఇక్కడ వివృతంగా పలికేటటువంటి హ్రస్వ ఆ ఆ ఆ. ఎందుకంటే పైన మనం చెప్పాం కనుక వివృతము సమృతము గురించి. ఈ మొదటిది షష్ఠీలో తీసుకునేది వివృతము అనేది తీసుకుంటే వివృతమైనటువంటి, వివృతం ఆభ్యంతర ప్రయత్నంగా కలిగిన హ్రస్వ అకారానికి అది షష్ఠి. ఆహా అంటే ఈ ఆ అనేది సంవృతం ప్రయత్నంగా కలిగిన అకారం అవుతుంది. అహా అది ప్రథమ విభక్తి శబ్దం అన్నమాట, అవుతుంది. ఇది దీని అర్థం. అంటే అస్య అహా అని అ అని సూత్రం ఇక్కడ చెప్పారు అన్నమాట. అంటే మొదటి ఆ ప్రక్రియా దశకి చెందేది, రెండవ ఆ ప్రయోగ దశకి చెందేది. ఇది ఇందులో ఉన్నటువంటి వివరణ. ఇప్పుడు ఈ సూత్రాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారో తెలిసినా అండి? మన అష్టాధ్యాయిలో పాణిని మహర్షి ఆఖరి సూత్రంగా పెట్టారు. ఎందుకంటే ప్రక్రియలన్నీ ఎక్కడ జరుగుతాయండి? ఒక ఒక సూత్రాన్ని మనం విధించి దాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు, సూత్రం ప్రకారం శబ్దోత్పత్తి గాని, సమాసోత్పత్తి గాని, సంధి ఉత్పత్తులు గాని చేసేటప్పుడు అప్పుడు అన్ని ప్రక్రియా దశలోనే ఉంటాయి ఎంతసేపును. అంచేత మీకు ఈ సూత్రాల నిండా అంటే అష్టాధ్యాయి వ్యాకరణం పుస్తకం నిండా ఉండేవన్నీ సూత్రాలే, ప్రక్రియలే ఉంటాయి అన్నీ. ప్రయోగము అని వచ్చాక తర్వాత ప్రక్రియ ఏమి ఉండదు, ప్రయోగంతో ఎండ్ అయిపోతుంది అక్కడికి, పలికేశాం, ఇంకేం ప్రక్రియ బయటకు వచ్చేసింది. అంచేత ప్రయోగము అనేది ఆఖరిది, ముందు అంతా ఉండేది ప్రక్రియలే కనుక ఈ పుస్తకం మొత్తం మీద ఎక్కడైనా అకారాన్ని చెప్పారు అని అంటే ముందు సూత్రాల్లో ఈ ఒక్క ఆ అనే ఆఖరి సూత్రం తప్ప ముందు సూత్రాల్లో ఎక్కడైనా గాని అకారం చెప్పారు అంటే దానికి ప్రయత్నం వివృతమే. ప్రయోగ దశకు వచ్చిన తర్వాత ఇంకా ఏ విధమైనటువంటి ప్రక్రియ ఉండదు కనుక లాస్ట్కి దాన్ని పెట్టి ప్రయోగ దశ వచ్చేటప్పటికి ఈ ప్రక్రియా దశలో ఉన్నటువంటి వివృత ప్రయత్నం హ్రస్వ ఆకారానికి ప్రయోగ దశకు వచ్చేటప్పుడు అంటే చివరి దశకు వచ్చేటప్పటికి సమృతంగా మారుతుంది అనే అర్థంలో దీన్ని ఆఖరి దానిగా పెట్టారు. ఆఖరి దానిగా పెట్టడంలో ఇంకొక ఉద్దేశం కూడా ఏమిటంటే తర్వాత మనం ఇంకొక సూత్రం చదువుతాం, పూర్వత్ర అసిద్ధం. పూర్వత్ర అసిద్ధం అంటే మనం ఒక సూత్రాన్ని చెప్పామనుకోండి, ఆ సూత్రం అక్కడి నుంచి సిద్ధిస్తుంది, అప్లై అవుతుంది. ఎంతసేపు కూడా అక్కడి నుంచి ముందుకే సిద్ధిస్తే గానీ వెనకదానికి అప్లై చేయకూడదు కదా. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్లు ఉండవు ఇక్కడ, అన్ని ప్రోగ్రెసివ్ ఎఫెక్ట్లే. ఒక సూత్రం చెప్తే అక్కడి నుంచి ముందుకే పెడితే గానీ వెనక అప్లై చేయకూడదు. దీన్నే పూర్వత్ర సిద్ధం, పూర్వత్ర సిద్ధం అంటే పూర్వత్ర అసిద్ధం. అంటే మీరు ఒక సూత్రాన్ని చెప్పారు అంటే దానికి వెనక భాగానికి ఈ సూత్రం అన్వయం చెందదు. అందుకోసం అనేది ఆఖరి సూత్రంగా పెట్టారు కనుక ఇందులోనే సంవృతము అనే ప్రయత్నం రస్వాకారానికి చెప్పాం కనుక ఇది వెనకాల ఉండే ఏ సూత్రంలోనూ కూడా ఇది వర్తించదు. ఈ ఒక్క సూత్రం వరకే, అంటే హ్రస్వ అకార ప్రయోగ సందర్భంలో మాత్రమే సంవృతం అనే ప్రయత్నం ఉంటుంది అనేది ఇక్కడ చెప్పారు. ఇది వివృతం అనూద్య
సంవృత అనేన వివృతం అనూద్య అంటే వివృతానికి స్థానంలో ఆ సంవృత అనేన సంవృతంతో విధీయతే విధించబడింది అని చెప్పారు. దీనికి నేను చాలా విపులంగానే చెప్పాను అని అనుకుంటున్నాను నేను. అస్యచ అష్టాధ్యాయీం సంపూర్ణం ప్రత్యయ సిద్ధత్వాత్ శాస్త్ర దృష్ట్యా వివృతత్వం అస్త్యేవా తథాచ సూత్రం. అంటే ఇదే నేను మీకు చెప్పిన దాని అంతా ఇక్కడ రాసింది. అంటే అష్టాధ్యాయం మొత్తంగా అష్టాధ్యాయం సంపూర్ణం ప్రత్యయ సిద్ధత్వ అంటే మనం ఇక్కడే ప్రత్యయ సిద్ధత్వ అండ్ చ శాస్త్ర దృష్ట్యా శాస్త్రంలో ఎప్పుడు కూడా జరిగేవి ప్రక్రియలే కనుక అక్కడంతా కూడా వివృతత్వం అస్తి ఏవా అక్కడంతా కూడా వివృతమే ప్రయత్నంగా ఉంటుంది. ఈ విధంగానే ఈ సూత్రం చెప్తుంది అని చెప్పారు. సూత్రం ఇంకా ఇది ఇందులో ఉన్నదంతా నేను మీకు చెప్పాను. ఇది అర్థమైందండి నేను చెప్పింది మీకు? ఒకసారి సమృతం వివృతం ఒకసారి చెప్పండి. సమృతం వివృతం ఈ మనకి ఆభ్యంతర ప్రయత్నాల్ని 4 రకాలుగా చెప్పారండి. అంటే ఏ వర్ణమైనా అంటే మన ఉద్దేశంలో ఏ అక్షరమైనా ఉచ్చరించేటప్పుడు ఉచ్చారణ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాం, ప్రయత్నం జరుగుతుంది. ఆ జరిగే ప్రయత్నాన్ని 2 రకాలు చెప్పారు. లోపల జరిగే ప్రయత్నం, బయటకు వచ్చేటప్పుడు ప్రయత్నం. దాన్ని లోపల జరిగేదాన్ని ఆభ్యంతర ప్రయత్నం, బయటకు వచ్చేటప్పుడు జరిగేది బాహ్య ప్రయత్నం అంటాం. ఇప్పుడు ఆభ్యంతర ప్రయత్నాల గురించి తెలుసుకుంటున్నాం. లోపలి ప్రయత్నాలు ఇవి 4 విధాలుగా చెప్పారు. ఏమని? స్పృష్టము, స్పృష్టము, వివృతము, సంవృతము అని చెప్పారు. ఈ మొదటి 3 వేటికి వస్తాయో అంటే ఇప్పుడు స్పర్శలకి స్పృష్టం, తర్వాత అంతస్థాలకి ఈషత్ స్పృష్టం, తర్వాత ఊష్మాలకి వివృతం, ఊష్మాలకి అది తర్వాత స్వరాలకి అచ్చులకి కూడా మనకి వివృతం ప్రయత్నం. సంవృతం అనే దాని దగ్గరకు వచ్చినప్పుడు ఇదంతా చెప్పాం మనం. ఎందుకనంటే సంవృతం ఓన్లీ హ్రస్వ అకారాన్ని ప్రయోగించే సమయంలో ప్రయత్నం మాత్రమే సంవృతము. అదే హ్రస్వ అకారం ఉచ్చారణ తయారయ్యే సమయంలో అంటే ప్రక్రియ సందర్భంగా దానికి కూడా ప్రయత్నం వివృతమే. మిగతా వాటికి మిగతా అచ్చులున్నట్లాగే దానికి వివృతమే. అంటే హ్రస్వ అకారం విషయంలో ప్రక్రియా దశలో ప్రయత్నం వివృతం, ప్రయోగ దశలో ప్రయత్నం సంవృతం. ఇది తేడా. ఇది వివృతం సంవృతం. అంటే ఈ పూర్వత్రా సిద్ధం అనేటటువంటి సూత్రం ఎన్నోదుందో తెలుసా అండి? ఇది పాణినిలో మనం 8 అధ్యాయాలు అని చెప్పుకున్నాం. ఒక్కొక్క అధ్యాయానికి 4 పాదాలని చెప్పుకున్నాం. 8వ అధ్యాయంలో మొదటి పాదం, 2వ పాదం, 3వ పాదం, 4 పాదాలు ఉంటే 8వ అధ్యాయంలో మొదటి పాదంలో ఆఖరి సూత్రం పూర్వత్ర సిద్ధం అనే సూత్రాన్ని అక్కడ రాశారండి. అది అంచేత ఇక్కడ మనం 7 అధ్యాయాలు 8వ పాదంలో మొదటి పాదం చివరి వరకు అంటే దీన్ని ఏమంటాం అనమాట? సప్త అధ్యాయాలు ఒక్క పాదము అంటే సపాద సప్తాధ్యాయి అని దీన్ని అడ్రస్ చేశారు. ఈ సపాద సప్తాధ్యాయి చివరిలో పూర్వత్రా సిద్ధం అనే సూత్రం పెట్టారు కనుక ఈ పూర్వత్రా సిద్ధం అనే సూత్రం వాటి వెనక వాటికి వర్తించదు అని. ఇంకా మిగిలిపోయినవి ఏమున్నాయండి? 8వ అధ్యాయంలో 3 పాదాలు మాత్రం ఉండిపోయాయి. దీన్ని త్రిపాది అని అంటారు. అందుకని ఈ పూర్వత్రా సిద్ధం అనే సూత్రం దృష్టిలో పెట్టుకుని అష్టాధ్యాయాన్ని 2 విధాలుగా అడ్రస్ చేస్తాము. మొదటిది సపాద సప్తాధ్యాయి అంటాము, రెండవది త్రిపాది అని అంటాం. ఈ రకంగా చెప్పుకుని తర్వాత సూత్రాలు చదువుతాం. ప్రస్తుతం మీకు యాంగ్జైటీ ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఒక ఇన్ఫర్మేటరీగా మాత్రం చెప్పాను. ఆ సూత్రాన్ని మాత్రం మీరు ఒకవేళ పరీక్షలో ఇచ్చేటట్లయితే సాధారణంగా ఇవ్వరు. ఇస్తే రాయాల్సింది ఏంటంటే ఈ మొదటి ఆ లుప్త షష్ఠ్యంతం, రెండవ ఆ లుప్త ప్రథమాంతం. అంచేత ఇక్కడ ప్రక్రియా దశలో ఆకు ఉన్న వివృత ప్రయత్నాన్ని ప్రయోగ దశలో సంవృత ప్రయత్నంగా గ్రహించవలెను, సంవృత ప్రయత్నంగా విధించబడింది అనేది ఈ సూత్రానికి అర్థం అనమాట. దీంతో అనే చెప్పాం. ఇప్పుడు పూర్వత్రా సిద్ధం ఇది కూడా నేను మీకు చెప్పేశాను. ఇంకా దీని గురించి కూడా మనం ఏం చదవక్కర్లేదు. కానీ పూర్వత్రా సిద్ధం అనేటటువంటిది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, దీన్ని ఇస్తూ ఉంటారు పరీక్షల్లో, షార్ట్ నోట్స్లోనే అక్కడ ఇస్తారు. పూర్వత్ర అసిద్ధం అధికార అయం అంటే
ఈ సూత్రం అధికార సూత్రం. మన సూత్రాలు చెప్పాను 6 రకాలుగా ఉంటాయని. అందులో అధికార సూత్రం ఒకటి. అంటే ఈయన దాన్ని నిర్దేశించాడు అంతే. ఆయన చేసిన డిజైన్ ఆఫ్ దిస్ గ్రామాటికల్ కన్స్ట్రక్షన్ లో దాన్ని ఆయన డిజైన్ చేసేసాడు. అంచేత దాన్ని అధికార సూత్రం అని అంటాం. ఈ పూర్వత్రా సిద్ధం గాని ఆ అనే సూత్రం గాని ఇవి ఎందులో భాగంగా చదువుకున్నాం మనము? ఆభ్యంతర ప్రయత్నంలో భాగంగా చదువుకున్నాం. ఇప్పుడు మనం ఎందులోకి వచ్చామంటే బాహ్య ప్రయత్నం. మనం ఉత్పత్తి స్థానాలు చూసాము, ప్రయత్నం 2 విధాలని తెలుసుకున్నాము. అందులో ఆభ్యంతర ప్రయత్నం తెలుసుకున్నాము. ఇప్పుడు బాహ్య ప్రయత్నానికి వచ్చాము. బాహ్య ప్రయత్న ఏకాదశ అంటే బాహ్య ప్రయత్న తు ఏకాదశ. బాహ్య ప్రయత్నాల్ని 11 విధాలుగా చెప్పారు. అంటే బయటికి వినపడేటటువంటి విధానం 11 రకాలుగా జరుగుతుంది అని చెప్పారు. ఈ 11 రకాలు ఏమిటంటే వివారః, సంవారః, శ్వాస, నాద, ఘోష, అఘోష, అల్ప ప్రాణ, మహాప్రాణ, ఉదాత, అనుదాత, స్వరితాః. ఇవి 11 ఉంటాయి. మీరు లెక్క పెట్టుకుంటే ఈ 11 కూడా అంటే అన్ని వర్ణాలకి కూడా బాహ్య ప్రయత్నం ఈ 11 వర్ణాల్లో ఏదైనా ఉండొచ్చును. లేదు ఎప్పుడు కూడా ఉత్పత్తి స్థానాల్లాగే ప్రయత్నాలు కూడా 2, 3 కలిసి కూడా ప్రయత్నం కావచ్చును. ఒక్కొక్క దానికి ఒకటే వెరైటీ ఉండాలనేది కూడా లేదు. ఇప్పుడు ఏ వర్ణానికి ఏది ప్రయత్నము అనేటటువంటిది ఇక్కడ చెప్పారు. 5 వర్గాల్లోని 25 వర్ణాలు స్పర్శలు, ఎరలవలు అంతస్థాలు, శాషాసాహాలు ఊష్మాలు, అచ్చులే స్వరాలు. ఇక్కడ ఎందుకు పెట్టానంటే యూలు రాయడం చేతకాక ఇలా పెట్టాను. అంటే అర్ధ విసర్గ క, అర్ధ విసర్గ ప. ఇవి కవర్గ పవర్గాల విసర్గలైన జిహ్వమూలియము. అంటే కాముందుండేదాన్ని అర్ధ విసర్గని జిహ్వామూలియము అంటాము. అలాగే పాముందుండే అర్ధ విసర్గని ఉపద్మానీయము అని అంటాము అనమాట. అమ్మహ అనే అచ్చులని అనుస్వారము విసర్గ అంటాం. ఈ ఒక్క సున్నా ఉండేది మనకి తెలిసిందే అనుస్వారం. ఈ 2 సున్నా ఉండేది విసర్గ అంటాం. ఇక్కడితో వర్ణాలు, వర్ణ పట్టిక, వర్ణమాల, ఆ వర్ణాల స్థానాలు, వాటి పేర్లు, తర్వాత ఆ వర్ణాల ఉచ్చారణకై చేసేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఇక్కడి నుంచి తెలుసుకున్నామండి. ఇంతవరకు వచ్చాం మనం. తర్వాత ఇప్పుడు మనం సవర్ణాలంటే ఏమిటో మనం ఇందాక మనం చూసాం. తుల్యాస ప్రయత్నం సవర్ణం అని చూసాం మనం. ఇప్పుడు ఇక్కడ రు, లు, అలు, అరు అంటామే. రు, రు ఈ 2 అక్షరాల్లోనూ ఒక విశేషం ఉందండి. ఒక ప్రత్యేకమైనటువంటి స్టేటస్ ఇచ్చారు వీటికి. ఏమిటంటే వీటికి ఆ ఏ విధంగానూ రూకి ప్రయత్నాలు ఈ ఆభ్యంతర ప్రయత్నం ఒకటి కాదు, ఉత్పత్తి స్థానము ఒకటి కాదు. కానీ రు అనే అక్షరాలు 2 సవర్ణాలు అని చెప్పారు. ఆ విధంగా గ్రహించారు. అది వ్యాకరణాన్ని తయారు చేయడంలో గ్రహించారు. దాని లాజిక్లోకి మనం వెళ్ళొద్దు. ఆ 2 సవర్ణాలు. అది ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్సెప్షన్ రూల్ అనమాట అది. సో ఈ 2 సవర్ణాలు అయ్యాయి అని చెప్పినట్లే కొన్ని చోట్ల ఇవి సవర్ణాలు కాదు అని చెప్పాల్సిన అగత్యం కూడా వచ్చింది వీళ్ళకి. ఏ విధంగా? పై సూత్రం చూస్తే ఆ ఉంది, హా ఉంది. ఆ అనే అక్షరానికి మనం ప్రయత్నం చూసుకున్నాం వివృతమని. ఉత్పత్తి స్థానం ఏమో, ఉచ్చారణ స్థానం ఏమో కంఠమని చూసాము. హాకి కూడా మనం అదే చూసాం. హాకి కూడా అదే ఆభ్యంతర ప్రయత్నం ఉంటుంది, అదే ఉత్పత్తి స్థానం ఉంటుంది. అప్పుడు ఆకి హా అనేది సవర్ణం అవుతుందా? అంటే మీరు ఎప్పుడైనా ఆకి ఒక సూత్రాన్ని చెప్పారు అనుకోండి. మీరు ఆ అనే అక్షరాన్ని తీసుకొని సూత్రం చెప్తే అది వేటికి వర్ణిస్తుంది అంటే ఆతో పాటు దాని సవర్ణాలన్నింటికీ వర్ణిస్తుంది. అందుకే సవర్ణాలు అనేటటువంటి సంజ్ఞ పెట్టాల్సి వచ్చింది. అంటే ఆకి సూత్రం ఇప్పుడు ఇకో ఎణచి అనే సూత్రం చెప్పాం. ఇకహ ఎణచి అంటే ఇక్కులకి అచ్చు పరమైనప్పుడు ఎన్నులు వస్తాయి. కంగారు పెడకండి, ఉదాహరణ కోసం అర్థమవుతుందని చెప్తున్నాను. ఈ సూత్రాలు తర్వాత చూద్దాం మనం. మీకు సంధి ప్రకరణం లేదు, ఇవి రావు. ఇక్కడ ఇలా అన్నప్పుడు ఇక్కులు అంటే అర్థం ఏమిటండి? ఇక్కులు అంటే మళ్ళీ ప్రత్యాహారం. ఆ ఈ ఉన్లో ఈ నుంచి తీసుకుంటే ఈ ఊ ఈ ఉన్ అనమాట. అంటే ఈ ఊ లుల్రుక్లో అరు అలు అంటే ఈ ఊ అరు అలు ఈ 4ంటిని ఇక్కులు అంటాం. ఈ వర్ణాలు పూర్వపదంలో చివరుండి ఉత్తర పదంలో ముందు అచ్చు కనుక ఉంటే, అకారం ఉంటే దాని స్థానంలో యా అని వస్తుంది. అంటే ఇతి, ఆది, ఇత్యాది. ఇది ఇకో ఎణచి అనే సూత్రానికి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఇక్కడ ఈ అనే స్థానంలో ఒక ఇక్కులు అని అంటే ఈ ఊ అరు అలు ఈ 4 కాదు.
ఈకి సవర్ణాలు ఎన్ని ఉన్నాయో అన్నీ వస్తాయి అక్కడ. ఈ దాని దీర్ఘము, దాని ప్లుతము, దాని నాసికము, అనునాసికము, దాని అననునాసికము, దాని 3 అంటే దానికి మనం 18 రూపాయలు చెప్పుకున్నాం. ఆ స్వర్ణానికి ఉండే 18 రూపాయలకి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది అని అర్థం అన్నమాట. అది అందుకని ఇప్పుడు అలా అనుకుంటే ఇక్కడ ఏమొచ్చింది, ఇబ్బంది ఏమొచ్చిందంటే ఇక్కడ మనకి ఆకి హాకి తుల్యాస ప్రయత్నం సవర్ణం ప్రకారం హాస్యము ప్రయత్నము ఒకటే ఉన్నాయి కనుక ఆకి హా కూడా సవర్ణం కావాలి. సవర్ణం అయితే ఏమవ్వాలి మనకి సూత్రాలు. ఇప్పుడు ఆ అచ్చుకి ఏమైతే మీరు సూత్రాలు అప్లై చేస్తారో ఈ హాకి కూడా అవే సూత్రాలు అప్లై చేయాల్సి వస్తుంది. అలా చేస్తే గ్రామర్ మొత్తం పుస్తకం అంతా వృధా అయిపోతుంది. అలా చేయడానికి వీల్లేదు. అంచేత ఆకి హా అనేది సవర్ణము కాదు అని చెప్పారనమాట. అలాగే కాకి ఈకి షా, రుకి షా అంటే మనం ఇక్కడ చూడండి, మీకు అకుహ విసర్జనీయ ఆహా వచ్చాయి ఇక్కడ. అంటే ఇవి రెండనే కదా సమానమైన స్థానాలనే కదా అకుహ విసర్జనీయ. తర్వాత ఇచుయేషాణం అంటే ఈ వచ్చిన చోట షా వచ్చింది. ఋతు రసాణం అంటే రు వచ్చిన చోట షా వచ్చింది. ఋతు లసానం అంటే రు వచ్చిన చోట సా వచ్చింది. ఇలా వచ్చినవి అక్కడ మనం స్థానం సమానం అవుతుంది, ప్రయత్నం కూడా సమానం అయినప్పటికీ ఈ రెండు ఒకదానికి ఒకటి పరస్పరం మితం అని చెప్పాను. మిత పరస్పరం ఇవి సవర్ణాలు కావు. ఎందుకు కావు అని అంటే ఇది అచ్చు, ఇది హల్లు. అచ్చుకి హల్లుకి సవర్ణత్వం ఉండదు అని ఇక్కడ సవర్ణం రావలసిన చోట రాకూడదు అని చెప్పారు. ఇక్కడ రూల్ విషయంలో ఇక్కడ సవర్ణం కాదు కానీ దీనికి సవర్ణం ఇచ్చాము అని చెప్పారు. ఇది ఒక విషయం మనకి తెలియాలి అన్నమాట. సో మళ్ళీ మండే కలుద్దామండి. థ్యాంక్ యూ. అలాగే నమస్కారం. నమస్కారం.